హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాయేష్, మీరు చూస్తున్నారు రాయేష్ విజన్. ఈరోజు మనం వెబ్స్ సంబంధించి ఆక్సిలరీ వెబ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, అలాగే మనం వాటిని ఎలా ఉపయోగిస్తాం, అలాగే ఈరోజు మెయిన్ క్లాస్లో బీ ఫార్మ్స్ గురించి క్లారిటీగా నేర్చుకుందాం. ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా, వాటి ఉపయోగం ఏంటో ఈరోజు క్లాస్లో మనం క్లారిటీగా నేర్చుకుందామండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, మొత్తం ఆక్సిలరీ వెబ్స్ అనేవి ఎన్ని, అలాగే ఎన్ని రకాలు క్లియర్గా నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఆక్సిలరీ వెబ్స్ అనేవి మొత్తం అండి 24 అండి. ఇవి మొత్తం 24 వెబ్స్ అండి ఇవి. సో మొత్తం 2 రకాలండి ఆక్సిలరీ వెబ్స్ అనేవి. చూద్దాం. ప్రైమరీ ఆక్సిలరీస్, అలాగే మోడల్ ఆక్సిలరీస్, లేదంటే విల్ ఫార్మ్స్ అంటారండి వీటిని. ఓకే, ప్రైమరీ ఏంటంటే 11 అండి. మొత్తం ప్రైమరీ ఆక్సిలరీస్ మొత్తం 11 అండి. అలాగే మోడల్ ఆక్సిలరీస్ అండి, ఇవి మొత్తం 13 అండి. 13 వెబ్స్ ఇవి. సో ఈ 11 చూస్తే ప్రైమరీ ఆక్సిలరీస్. సో మొత్తం 3 రకాలండి. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ 3 రకాలు ఉంటాయి. బీ ఫార్మ్స్ మొత్తం 5 అండి. 5 రకాల బీ ఫార్మ్స్ మనకు అవన్నీ తెలుసు ఏంటో. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ మనకు తెలుసు అండి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. అలాగే అండి నెక్స్ట్ చూద్దాం. హ్యావ్ ఫార్మ్స్, ఇవి మొత్తం 3 అండి. హ్యావ్ ఫార్మ్స్ 3. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. హ్యావ్, హ్యావ్, హ్యాడ్. అలాగే నెక్స్ట్ డూ ఫార్మ్స్ అండి, మొత్తం 3. డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్. సో చూడండి, మొత్తం ప్రైమరీ ఆక్సిలరీస్ అని మొత్తం 11. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ 5, హ్యావ్ ఫార్మ్స్ 3, అలాగే డూ ఫార్మ్స్ కూడా 3. బీ ఫార్మ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. అలాగే హ్యావ్ ఫార్మ్స్ చూడండి, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. అలాగే డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. నెక్స్ట్ చూద్దామండి మోడల్ ఆక్సిలరీస్, లేదంటే విల్ ఫార్మ్స్ అంటారు వీటిని. ఇవి చూద్దాం ఎన్నో. ప్యూర్ మోడల్స్ మొత్తం 10 అండి. చూద్దాం అవేంటి ఒకసారి. షల్, షుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, అలాగే ఆట్ టు, అలాగే విల్, వుడ్. సో మొత్తం ఈ 10 అండి. చూడండి, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, విల్, వుడ్. సో మొత్తం ఈ 10 అండి. నెక్స్ట్ అండి సెమీ మార్జినల్ మోడల్స్. సెమీ లేదా మార్జినల్ మోడల్స్ అంటారు వీటి. మొత్తం 3 ఉంటాయండి ఇవి. చూడండి, యూజ్ ఇట్, యూజ్ ఇట్ టు, నీడ్, అలాగే డేర్. సో ఇవండి మొత్తం ఇవి 24 అండి వెబ్స్ అనేవి. చూడండి, ప్రైమరీ ఆక్సిలరీస్, అలాగే మోడల్ ఆక్సిలరీస్, లేదా వీటిని విల్ ఫార్మ్స్ అంటారు. సో ఇదండి స్ట్రక్చర్ అనేది మొత్తం మనకి ఆక్సిలరీస్ టైప్స్ అనేవి. సో మనం ఇందులో ఈరోజు బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుందామండి. బీ ఫార్మ్స్ మొత్తం 5. అలాగే అవి మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, మనకి ఎలా ఉపయోగపడతాయో మనం నేర్చుకుందాం క్లారిటీగా బీ ఫార్మ్స్ గురించి. ఓకేనండి, ఇప్పుడు మనం బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. బీ ఫార్మ్స్, సార్ బీ ఫార్మ్స్ అనేవి మనకు తెలుసు, అవి సెంటెన్స్లో ఒంటరిగా వచ్చినప్పుడు మెయిన్ వెబ్స్గా పనిచేస్తాయి. అలాగే అవి మెయిన్ వెబ్స్గా ఎప్పుడు వస్తాయో బీ ఫార్మ్స్ అనేవి మనకి స్టేట్ని తెలియజేస్తాయండి. సో స్టేట్ని తెలియజేయడం అంటే ఏం తెలియజేస్తాయి, ఎలా, ఎక్కడ, ప్రొఫెషన్, అలాగే రిలేషన్. సో మనకి సబ్జెక్ట్ యొక్క ప్రొఫెషన్ తెలియజేస్తాయి, అలాగే రిలేషన్ తెలియజేస్తాయి, అలాగే సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నాడు, అలాగే ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా. సో యాక్షన్ తెలియజేయండి. ఈ మెయిన్ వెబ్గా వచ్చినా సరే యాక్షన్ తెలియకుండా స్టేట్ని తెలియజేస్తాయి. ఆ స్టేట్లో భాగంగానే ఎలా ఉన్నారు, ఎక్కడ ఉంది సబ్జెక్ట్ అనేది, అలాగే ప్రొఫెషన్ ఏంటి, రిలేషన్ ఏంటి, ఫాదరా, మదరా, ఎవరికి ఏమవుతున్నారు. సో ఇవన్నీ తెలియజేస్తాయండి బీ ఫార్మ్స్ వచ్చి. సో ఒకసారి క్లారిటీ చూద్దాం. బీ ఫార్మ్స్ని మనం ఏ పర్సన్కి ఎలా యూజ్ చేయాలి, ఫస్ట్ పర్సన్కి ఎలా యూజ్ చేయాలి, అలాగే మిగిలిన పర్సన్స్కి ఎలా, అలాగే V2, V1, V3 మనం ఎలా యూజ్ చేయాలి వీటిని, అలాగే మనం వేటి పక్కనే మాత్రమే వీటిని యూజ్ చేయాలో ఒకసారి క్లారిటీ చూద్దామండి. చూడండి, బీ ఫార్మ్స్ మనకి చూస్తే మనం V1, V2, V3, V4. సో వీటిలన్నింటిలో వెర్బ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి, బీ ఫార్మ్స్ క్లారిటీగా నేర్చుకుందాం. చూడండి, V1, V2 అనేవి ఫైనైట్ వెబ్స్ అండి. మనకు తెలుసు V1, V2 ఎందుకంటే మనం చూసిన వెంటనే అది ఏ టెన్స్లో చెప్పగలిగామంటే సో వాటిని ఫైనైట్ వెబ్స్ అంటారు. అలాగే చూసిన వెంటనే మనం ఆ టెన్స్ ఏంటి చెప్పలేమండి, హెల్ప్ తీసుకుంటాం. సో వాటిని నాన్ ఫైనైట్ వెబ్స్ అంటాము. సో V1, V2 అనేవి ఫైనైట్, అలాగే V3, V4 అనేవి నాన్ ఫైనైట్ అండి. అలాగే రూట్ వెర్బ్ అండి. ఓకే, చూద్దామండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఐకి మనం బీ ఫార్మ్స్లో V1లో మనం యామ్ని యూజ్ చేస్తాం. అలాగే సింగులర్ అయితే V1లో ఈజ్ని యూజ్ చేస్తాం. అలాగే ప్లూరల్ అయితే మనం V1లో ఆర్ని యూజ్ చేస్తామండి. సో ప్రెసెంట్ టెన్స్లో మనం బీ ఫార్మ్స్ అనేవి ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేస్తాం, మనకు తెలుసు. అలాగే సింగులర్స్ వచ్చినప్పుడు ఈజ్, అలాగే ప్లూరల్స్ వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ చూడండి, అదే V2కి వచ్చేసరికి మనం ఐకైనా సింగులర్స్ అయినా మనం వాజ్ని యూజ్ చేస్తాం. ఐ వాజ్ అంటాం. అలాగే సింగులర్స్కి హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ అలా అంటామండి. నెక్స్ట్ ప్లూరల్స్ అండి. ప్లూరల్స్కి మనం వర్ ఉపయోగిస్తామండి V2 వచ్చేసరికి. ఎలా అంటే మనం చూడండి ఎగ్జాంపుల్స్, దే వర్, వి వర్, సో ఇలా యు వర్. సో మనం ఇలాగ ప్లూరల్స్ వచ్చినప్పుడు మనం వర్ని ఉపయోగిస్తామండి V2లో.
నెక్స్ట్ ఉండే V3కి వచ్చేసరికి, సో V3కి వచ్చేసరికి మనకి ఐ అయినా సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా మనం బీని మాత్రమే యూజ్ చేస్తాం. సో బీనే ఉంటుంది ఎక్కడైనా సరే V3 వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ V4, సో V4లో అలాగే బీయింగ్ అయినండి. సో మనకి V4లో బీ ఫామ్ అనేది బీయింగే ఉంటుంది. సో ఐ వచ్చినా సింగులర్ అయినా ప్లూరల్ అయినా సరే సబ్జెక్ట్ ఏదైనా సరే బీయింగే వస్తుంది. అలాగే రూట్ వెర్బ్, సో రూట్ వెర్బ్ అనేది ఇప్పుడు మారదండి, బి అలాగే వస్తుంది. రూట్ వెర్బ్ అనేది ఐ అయినా సరే అది సబ్జెక్ట్ ఏదైనా మారదు బి అనేది. సో ఇలా మనకి బీ ఫామ్స్ అనేవి ఇలా మనం ఎక్కడ యూజ్ చేయాలో మనకి తెలుసుకోవాలండి పట్టిక ద్వారా. అలాగే మనకి బీ ఫామ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా వచ్చింది లేదా రావాలి అంటే మనకి అది V3 కానీ V4 తర్వాత ముందే వస్తుందండి. మామూలుగా V1 V2 తర్వాత రాదు, గుర్తుపెట్టుకోండి. అయితే మెయిన్ వెర్బ్గా అయినా వస్తుంది, లేదంటే V3 V4 ముందైనా వస్తుంది, అంతేగాని V1 V2 ముందు రాదండి. బాగా గుర్తుపెట్టుకోండి. బీ ఫామ్ ఉందా అయితే దాని ముందు V3 అయినా ఉండాలి, లేదంటే V4 అయినా ఉండాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి. బీ ఫామ్స్ అంటే ఒకటే బండ గుర్తు. బీ ఫామ్స్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్గా వచ్చాయి అంటే బీ ఫామ్ వెర్బ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అంటే దాని తర్వాత V3 వెర్బ్ అనే ఉండాలి, లేదంటే V4 వెర్బ్ అనే ఉండాలండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మనకి బీ ఫామ్ ప్లస్ V3 వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్ అండి. అలాగే బీ ఫామ్ ప్లస్ V4 వచ్చిందంటే యాక్టివ్ వాయిస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను వెర్బ్ ఫామ్స్ చెప్పినప్పుడు V3 గురించి చెప్పినప్పుడు చెప్పాను, 2 పాయింట్లు చెప్పాను. బీ ఫామ్ ప్లస్ V3 వస్తే అది యాక్టివ్ అని, అలాగే హ్యావ్ ఫామ్ ప్లస్ V3 వస్తే పర్ఫెక్ట్ టెన్స్, అలాగే అది యాక్టివ్లో ఉంటుందని చెప్పానండి. అలాగే సేమ్ ఇక్కడ కూడా V3 వచ్చిందంటే బీ ఫామ్తో కలిసి అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు మనకి మీనింగ్ చేంజ్ అయిపోతుంది యాక్టివ్ పాసివ్కి మనం, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే బీ ఫామ్తో పాటు V4 వచ్చిందంటే అది యాక్టివ్ వాయిస్ అండి. సో దానివల్ల మనకి మీనింగ్ చాలా చేంజ్ అయిపోతుంది మనకి డిఫరెన్స్ తెలియపోవడం వల్ల. సో గుర్తుపెట్టుకోండి, బీ ఫామ్స్ అనేవి ఇలా ఐ సింగులర్ ప్లూరల్కి మనకి వెర్బ్ ఫామ్ అనేది మారే కొద్దీ మనకి అలా మారుతూ ఉంటాయి. సో మనం వీటిని తెలుసుకోవాలి, లేదంటే మనం తప్పెడతాం. ఓకే, మనం వీటిని యూసేజ్ ఎలా చేస్తామో, వీటి మీద మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూద్దామండి. ఓకేనండి, ఎగ్జాంపుల్స్. సార్ బీ ఫామ్స్ మనం ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, అలాగే వీటిని ఉపయోగించి మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ టెన్స్లో మనం ఎలా యూజ్ చేస్తాం, అలాగే సబ్జెక్ట్ని బట్టి మనం ఎలా మారుస్తామో ఇప్పుడు క్లియర్గా ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందామండి. ఒకసారి చూడండి. ఐ యామ్ ఇన్ అవనిగడ్డ అంటే నేను ప్రస్తుతం అవనిగడ్డలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ అవనిగడ్డ, నేను గతంలో అవనిగడ్డలో ఉన్నాను. ఐ షెల్ బీ ఇన్ అవనిగడ్డ అంటే నేను అవనిగడ్డలో ఉండబోతున్నాను. సో ఫ్యూచర్ని తెలియజేస్తుందండి. సో ఇలా మనం బీ ఫామ్స్ని యూజ్ చేసి ప్రెజెంట్ని, పాస్ట్ని, ఫ్యూచర్ని 3 తెలియజేస్తున్నాం. సో ఇక్కడ బీ ఫామ్ ఇక్కడ రూట్ వెర్బ్గా వచ్చిందండి. బీ అనేది నేను చెప్పాను కదండి ఆల్రెడీ, మెయిన్ వెర్బ్గా వచ్చిందంటే బీ ఫామ్ అనేది మెయిన్ వెర్బ్గా వచ్చిందంటే అది స్టేట్ని తెలియజేస్తుందని. సో స్టేట్లో భాగంగా చూడండి, ఎక్కడ, ఎలా, అలాగే ప్రొఫెషన్ ఏంటి, రిలేషన్ ఏంటి, వీటిలన్నింటి తెలియజేస్తుంది స్టేట్లో భాగంగా. సో ఇక్కడ అవనిగడ్డలో ఉన్నాడు, ఎక్కడ అనే క్వశ్చన్ మనకి అవనిగడ్డ అనే ఆన్సర్ ద్వారా మనకి స్టేట్ని తెలియజేస్తుంది, ఎక్కడ ఉంటున్నాం, సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంటుందో. సో నెక్స్ట్ ఉండండి, హీ ఈజ్ ఏ స్టూడెంట్ అంటే అతను ప్రస్తుతం స్టూడెంట్. హీ వాజ్ ఏ స్టూడెంట్ అంటే అతను అంతకుముందు స్టూడెంట్, ఇప్పుడు కాదు. అలాగే హీ విల్ బీ ఏ స్టూడెంట్ అంటే అతను స్టూడెంట్ అవ్వబోతున్నాడు, ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు, సో జాయిన్ అవ్వబోతున్నాడు కాలేజ్లో. సో అలా హీ విల్ బీ ఏ స్టూడెంట్. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది, ప్రొఫెషన్ తెలియజేస్తుంది. ఇక్కడ బీ ఫామ్ అనేది అతను ఎవరు, స్టూడెంట్. సో ఇలా ప్రొఫెషన్ తెలియజేస్తుందండి. నెక్స్ట్ చూద్దాం, షీ ఈజ్ మై క్లాస్మేట్, ఆమె ప్రస్తుతం నా క్లాస్మేట్. ప్రస్తుతం షీ వాజ్ మై క్లాస్మేట్ అంటే ఏంటి, గతంలో క్లాస్మేట్స్, ఇప్పుడు కాదు. వాళ్ళు 10th ఒకటే క్లాస్మేట్స్ అయ్యి ఉండొచ్చు, ఇంటర్మీడియట్లో వేరు వేరు గ్రూపుల్లో అయ్యారు. సో షీ వాజ్ మై క్లాస్మేట్ అంటే ఆవిడ గతంలో నా క్లాస్మేట్, ఇప్పుడు కాదు. హీ విల్ బీ మై క్లాస్మేట్ అంటే వాళ్ళిద్దరూ అనుకున్నారు ముందుగానే ఇంటర్మీడియట్లో ఒకే గ్రూప్లో జాయిన్ అవుదామని. సో ముందు చెప్తున్నారు హీ విల్ బీ మై క్లాస్మేట్ అంటే ఈమె నా క్లాస్మేట్ అవ్వబోతుంది, మేము ఇద్దరు జాయిన్ అవ్వబోతున్నామని. సో నెక్స్ట్ అండి, దే ఆర్ గుడ్ అంటే వాళ్ళు ప్రస్తుతం మంచివారు. దే వర్ గుడ్ అంటే వాళ్ళు గతంలో మంచివాడు అంటే ఇప్పుడు కాదు. దే విల్ బీ గుడ్ అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు మంచోళ్ళు అవుతారా అని మనం ఫ్యూచర్ గురించి చెప్తున్నామండి, వాళ్ళు మంచోళ్ళు అవుతారు అని. సో ఇలా చూడండి, మనం సబ్జెక్ట్ని మారుస్తున్నాం సింగులర్ ప్లూరల్ ఐని యూజ్ చేసి. అలాగే మనకి స్టేట్ని తెలియజేస్తుంది, ఎక్కడ, ప్రొఫెషన్ని తెలియజేస్తుంది, అలాగే మనకి రిలేషన్ని తెలియజేస్తుంది, స్టేట్ని తెలియజేస్తుంది, ఎలా ఉంటారు, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, వాళ్ళ స్టూడెంటా, ప్రొఫెషన్. సో ఇలా మనకి బీ ఫామ్స్ అనేవి మనకి ఇవన్నీ తెలియజేస్తుందండి. బీ ఫామ్ స్టేట్ని తెలియజేస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి, బ్లడ్ రిలేషన్స్ గురించి, రక్త సంబంధాలు. చాలా మంచి పాయింట్ అండి. చూడండి, హీ ఈజ్ మై ఫాదర్ అంటే అతను నా తండ్రి. హీ వాజ్ మై ఫాదర్ అంటే గతంలో నా తండ్రి. చూడండి ఎంత రాంగ్ వచ్చిందో. మనకి తండ్రి అంటే మనకి ఇప్పుడైనా తర్వాత ఎప్పుడైనా సరే తండ్రి మారాడు కదా. సో హీ వాజ్ మై ఫాదర్ అని అనకూడదు. ఎందుకంటే మనం బ్లడ్ రిలేషన్స్ని మనం ఎప్పుడు మార్చకూడదండి, ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడైనా ఫాదరే, ఒక 10 సంవత్సరాల తర్వాత ఫాదర్, ఎప్పటికైనా మారదు. కాబట్టి గతంలో ఉన్న తండ్రి అని చెప్తే ఇప్పుడు ఆ తండ్రి కాదని, సో ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నట్టు. సో అలా అవ్వదు కాబట్టి మనం ఎప్పుడు పాస్ట్ టెన్స్లో యూజ్ చేయకూడదండి. గుర్తుపెట్టుకోండి, హీ వాజ్ మై ఫాదర్ అని అనకూడదు. ఎందుకంటే బ్లడ్ రిలేషన్స్ని ఎప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. పాస్ట్ టెన్స్లో ఎక్కడ ఏ సందర్భం వచ్చినా సరే మనం యూజ్ చేయకూడదని గుర్తుపెట్టుకోండి. మేబీ చనిపోయినా సరే మనకి బ్లడ్ రిలేషన్ అనేది ఎప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలండి, పాస్ట్ టెన్స్ అసలు యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే షీ వాజ్ మై వైఫ్, సో అనకూడదు అనుకుంటున్నారేమో, కాదండి, షీ వాజ్ మై వైఫ్. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కాదు కదా, రక్త సంబంధం కాదు కదా.
ఏమో డైవర్స్ అయిపోయిందేమో, సో అంతకుముందు పెళ్లి చేసుకున్నారు ఆవిడ భార్య, ఇప్పుడు డైవర్స్ అయిపోయింది, సో అనొచ్చండి అంతకుముందు భార్య కాబట్టి ఆవిడ నా భార్య రా అంతకుముందు అని చెప్పడానికి, గతంలో నా భార్య అని చెప్పడానికి షీ వాజ్ మై వైఫ్ అనొచ్చండి. హీ వాజ్ మై సన్ ఇన్ లా. చూడండి దీన్ని కూడా మనం అనొచ్చు, కరెక్టే, ఇది కూడా హీ వాజ్ మై సన్ ఇన్ లా అనొచ్చు. ఎందుకంటే కేవలం బ్లడ్ రిలేషన్తో వచ్చిన వాటిని మాత్రమే మనం ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. సో ఇన్ లా ప్రకారం వచ్చిన ఏ రిలేషన్ అయినా సరే మనం చెప్పొచ్చండి, ప్రెజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో రెండిట్లో యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు కాదేమో సో మనం యూజ్ చేయొచ్చు. కానీ బ్లడ్ రిలేషన్స్ మాత్రం అలా కాదండి, ఎప్పుడు మారవు. సో మారిన వాటి గురించి మనం ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలండి. అసలు బ్లడ్ రిలేషన్ గురించి నేను బీఫామ్స్ ఏం చెప్తున్నాను రా బాబు అంటే, నేను చెప్పాను కదండి ఆల్రెడీ, బీఫామ్స్ అనేవి స్టేట్లో భాగంగా రిలేషన్ని కూడా తెలియజేస్తాయి. సో ఆ రిలేషన్ తెలియజేయడంలో భాగంగా బ్లడ్ రిలేషన్స్ తెలియజేస్తాయి కాబట్టి నేను ఇక్కడ చెప్పానండి ఇదంతా. సో మనం ఎలా యూజ్ చేస్తామండి బీఫామ్స్ని రిలేషన్ చెప్పడానికి, మనం ఎక్కడ ఉన్నాం చెప్పడానికి, ఎలా ఉన్నాం చెప్పడానికి, మన ప్రొఫెషన్ ఏంటి, మనం ఏం చేస్తున్నామో చెప్పడానికి బీఫామ్స్ యూజ్ చేస్తాం. అలాగే ఇందాక స్టార్టింగ్లో చెప్పాను బీఫామ్స్ గురించి చెప్పేటప్పుడు, బీఫామ్ని మనం బీఫామ్స్ ప్లస్ V3 వస్తే ప్యాసివ్ వాయిస్ అని, బీఫామ్ ప్లస్ B4 వస్తే యాక్టివ్ వాయిస్ అని చెప్పాను. సో దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేస్తే మనకి బీఫామ్స్ గురించి ఫుల్గా టాపిక్ అంతా అయిపోతుందండి. ఓకేనండి, నెక్స్ట్ వాటి గురించి చూద్దాం. సార్ మనకి ఎక్కడైనా సరే స్ట్రక్చర్లో బీఫామ్ ప్లస్ V3 వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్ అండి, అలాగే బీఫామ్ ప్లస్ V4 వచ్చిందంటే యాక్టివ్ వాయిస్. సో మనకి ఈ చిన్న డిఫరెన్స్లో మనకి సెంటెన్స్ యొక్క అర్థం అనేది పూర్తిగా మారిపోతుంది. సో మనకి దీని మీద క్వశ్చన్స్ పడితే మనకి ఇబ్బంది పడతాం. సో ఒకసారి చూద్దామండి. బీఫామ్స్ ప్లస్ V3 మనకి ఎక్కడైనా సరే స్ట్రక్చర్లో బీఫామ్స్ ప్లస్ V3 అని వచ్చిందంటే సార్ అది ప్యాసివ్ వాయిస్ అండి. అలాగే బీఫామ్స్ ప్లస్ V4 అని వచ్చిందంటే ఎక్కడైనా సరే యాక్టివ్ వాయిస్ అండి. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి క్లారిటీ వస్తుంది. వాటర్ ఈజ్ డ్రంక్. సార్ చూద్దాం, ఒక మామూలుగా నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. వాటర్ ఈజ్ డ్రింకింగ్. మామూలుగా మనం అయితే చెప్తాం హీ ఈజ్ డ్రింకింగ్ అంటే అతను తాగుతున్నాడు. వాటర్ ఈజ్ డ్రింకింగ్ అంటే అర్థం వస్తుంది వాటర్ తాగుతుంది అని. సో వాటర్ తాగుతుందా? వాటర్ తాగదు కదా సార్, వాటర్ తాగబడుతుంది. సో మనం ఇక్కడ చూడండి, వాటర్ ఈజ్ డ్రింకింగ్ అంటే చాలా పెద్ద పోతుందండి. సో మనం ఇక్కడ పాసివ్ వాయిస్ అని రాయాలి. వాటర్ ఈజ్ డ్రంక్ అంటే వాటర్ తాగబడింది, సో కరెక్ట్ ఇక్కడ. అదే వాటర్ ఈజ్ డ్రింకింగ్ అంటే తప్పు అయిపోతుంది. నెక్స్ట్ చూద్దామండి. షీ ఈజ్ డ్రింకింగ్ అంటే ఆమె తాగుతుంది, సో కరెక్ట్ అండి. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఒకవేళ దీన్ని మనం యాక్టివ్ వాయిస్ మారిస్తే మనకి తప్పు అయిపోతుంది. అది ఐ ఆమ్ అప్రిషియేటెడ్. సో చూడండి, ఐ ఆమ్ అప్రిషియేటెడ్ బీఫామ్ ఉంది, బీఫామ్ తర్వాత మనకి V3 వచ్చింది. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే ఐ ఆమ్ అప్రిషియేటెడ్ అంటే నేను అప్రిషియేట్ చేయబడ్డాను, ఐ ఆమ్ అప్రిషియేటింగ్. సో బీఫామ్ ప్లస్ V4 ఉంది అంటే యాక్టివ్ వాయిస్, అంటే నేనే అప్రిషియేట్ చేశాను అని అర్థం అండి. సో మనకి చాలా డిఫరెన్స్ ఉంది, కేవలం జస్ట్ మనకి V3 V4 మారిపోవడం వల్ల. సో గమనించాలి మీరు. చందు వాజ్ అరెస్టెడ్. సో బీఫామ్ ప్లస్ V3 ఉంది కాబట్టి చందు వాజ్ అరెస్ట్ అంటే చందువే అరెస్ట్ చేయబడ్డాడు, సో అతను మనకి దొంగ అనమాట. నెక్స్ట్ చూడండి, రాము వాజ్ అరెస్టింగ్. సో రాము వాజ్ అరెస్టింగ్ అంటే చూడండి మనకి ఇక్కడ V4 వచ్చింది. సో V4 వచ్చింది కాబట్టి ఇది యాక్టివ్లో ఉంది. సో రాము వాజ్ అరెస్టింగ్ అంటే రామువే అరెస్ట్ చేశాడండి. V3 V4 జస్ట్ మారడం వల్ల మనకి ఆ మీనింగ్, సెంటెన్స్ యొక్క మీనింగే మనకు పూర్తిగా మారిపోయింది. సో అందుకే చాలా జాగ్రత్తగా గమనించాలి. బీఫామ్స్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ వాయిస్, అలాగే బీఫామ్స్ ప్లస్ V4 అంటే యాక్టివ్ వాయిస్ అండి. మనం ఈజీ గుర్తుపట్టచ్చు, చాలా పెద్ద కష్టమేం కాదు అసలు ఇది. సో చూడండి, వాటర్ ఈజ్ డ్రంక్, వాటర్ తాగబడింది, ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎందుకంటే బీఫామ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకే, వాటర్ ఈజ్ డ్రింకింగ్ అంటే దాని అర్థం తప్పు అవుతుంది, ఎందుకంటే వాటర్ తాగదు, తాగబడుతుంది. సో మనం ఇలా గుర్తుపెట్టుకోవాలండి. బీఫామ్ ప్లస్ V3 వస్తే ప్యాసివ్ అని, బీఫామ్ ప్లస్ V4 వస్తే యాక్టివ్ అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చూద్దామండి, చిన్న మంచి పాయింట్ ఉంది ఒకటి, రవి ఈజ్ గాన్ అండి. సో రవి ఈజ్ గాన్ అంటే ఇక్కడ బీఫామ్ ఉంది, అలాగే బీఫామ్ ప్లస్ V3. సో మనకి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందనుకుంటున్నారేమో, లేదండి. ఎందుకు లేదంటే చూడండి, గాన్ దీని వెర్బ్ ఏంటంటే గో. సో మనకి గో అనేది ఒక ఇంట్రాన్స్డ్ వెర్బ్ అండి. ఇంట్రాన్స్డ్ వెర్బ్ని మనం ఉపయోగించి మనం ప్యాసివ్ వాయిస్ రాయలేమండి. బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి మనం దీన్ని మామూలుగా మనం ప్యాసివ్ వాయిస్లో చెప్దామంటే చూడండి, రవి ఈజ్ గాన్ అంటే రవి వెళ్ళబడ్డాడు. సో చూడండి, అక్కడ మీనింగ్ అనేది అర్థవంతంగా లేదు, రాదు కూడా, ఎందుకంటే రాయకూడదండి. ఇంట్రాన్స్డ్ వెర్బ్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఉండదు. సో కాబట్టి మరి ఇక్కడ అర్థం ఏమొస్తుంది అంటే, ఎక్కడైనా సరే మనకి బీఫామ్స్తో కనుక మనకి గాన్ అనేది వచ్చిందంటే చెప్పకుండా వెళ్ళడం అనే అర్థంలో వస్తుందండి. అంటే మిస్సింగ్, చెప్పకుండా వెళ్ళడం లేదంటే మిస్సింగ్ అనే అర్థంలో వస్తుంది. అలాగే హ్యాస్తో కనుక మనకి గాన్ అనేది వచ్చిందంటే చెప్పి వెళ్ళడం అనే అర్థంలో వస్తుందండి. అంటే ఎప్పుడైనా సరే మనం హీ హ్యాస్ గాన్ అన్నామంటే దానికి అర్థం ఏంటంటే నాకు చెప్పి వెళ్ళాడు రా అని అర్థం. హీ ఈజ్ గాన్ అంటే కనబడతలేదు, మిస్సింగ్, లేదంటే చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అర్థం అండి. సో ఆ అర్థంలో వస్తుంది రవి ఈజ్ గాన్ అంటే. అంతేగాని మనకి అక్కడ ప్యాసివ్ వాయిస్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ట్రాన్సిటివ్ వర్బ్ గురించి ఏది ట్రాన్సిటివ్ కాదో అని మీరు ఇంకా క్లారిటీ తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి, నేను చెప్పాను ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో చూడండి. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ గురించి చాలా క్లియర్గా చెప్పాను, ఒకసారి నేర్చుకోండి. సో ఇదండి బీఫామ్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకసారి మన బీఫామ్స్ గురించి తెలిస్తే మనకు చాలా క్లారిటీగా వస్తుంది. వెర్బ్ అనేది ఏంటి చాలా ముఖ్యమైన టాపిక్, దాని గురించి మనకు క్లారిటీగా వస్తే మనం ఈ మిగిలిన ఇంగ్లీష్ గ్రామర్ అంతా చాలా మనకి ఈజీగా అర్థమవుతుంది. మెయిన్గా ఎక్కడ తప్పు కాదు అనేది మనం గుర్తుపట్టాలంటే మనకు వెర్బ్ గురించి క్లారిటీ తెలియాలండి. సో వెర్బ్ని బాగా నేర్చుకోండి. సో ఈరోజు బీఫామ్స్ గురించి కంప్లీట్ అయింది అనుకుంటానండి. నెక్స్ట్ హ్యావ్ ఫామ్స్, డూ ఫామ్స్తో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.